కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరంగల్ జిల్లాను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. భీకర వర్షాలకు అభయారణ్యం కూడా కకావికలమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవడంతో ఏజెన్సీ గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. నష్ట తీవ్రతను చూసి ములుగు జిల్లా అధికారులే షాక్ అయ్యారు. 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఏటూరు నాగారం పరిధిలోని దట్టమైన అడవి నేలకొరిగింది. వేల చెట్లు నేలకొరిగాయి. గతంలో ఎప్పుడూ ఇటువంటి విపత్తు చూడలేదని అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అరణ్యంలో ఇంతటి తీవ్ర నష్టం జరగడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నష్ట తీవ్రతను చిత్రీకరించి ఉన్నతాధికారులకు చేరవేశారు. సమాచారం తెలుసుకున్న మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్ అటవీ ప్రాంతాన్ని చూసి నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు విచారణకు ఆదేశించారు. ఈ స్థాయిలో వర్షాలు కురిస్తే అటవీ సంపద నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. భీకర వర్షాలకు అభయారణ్యం కూడా కకావికలమైపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వాన పడడంతో ఏజెన్సీ గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. నష్ట తీవ్రతను చూసి ములుగు జిల్లా అధికారులు షాక్ అయ్యారు. 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఏటూరు నాగారం పరిధిలోని దట్టమైన అడవి సైతం నేలకొరిగిపోయింది. వేల చెట్లు నేలకొరిగాయి. గతంలో ఎప్పుడూ ఇటువంటి విపత్తు చూడలేదు దని అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అరణ్యంలో ఇంతటి తీవ్ర నష్టం జరగడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నష్ట తీవ్రతను చిత్రీకరించి ఉన్నతాధికారులకు చేరవేశారు. సమాచారం తెలుసుకున్న మంత్రి సీతక్క, ఎస్పీ శబరీష్ అటవీ ప్రాంతాన్ని చూసి నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు విచారణకు ఆదేశించారు. ఈ స్థాయిలో వర్షాలు కురిస్తే అటవీ సంపద నాశనమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటూరు నాగారం అటవీ పరిధిలో నమోదైన వర్షపాతంతో వేలాది చెట్లు నేలకొరిగిపోయిన పరిస్థితి. అక్కడ వాతావరణం ఎలా ఉంది, నష్ట తీవ్రతకి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ని అడుగుదాం. శ్రీధర్ చెప్పండి, మంత్రి సీతక్క కూడా అక్కడికి వెళ్ళినట్టున్నారు, విజువల్స్ లో కనిపిస్తున్నారు. చూస్తున్నాం భారీ వృక్షాలు సైతం నేలపాలైన పరిస్థితి. ఏం జరిగింది? వర్ష తీవ్రత లేకపోతే గాలుల తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటి తీవ్రమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం, కోట్ల పంట నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా కోలుకోలేని పరిస్థితి ఉన్నది. అయితే ఇక గత 4-5 రోజులుగా ఏటునారం అడవి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, సుడిగాళ్లతో పాటు అయితే ఒక షాకింగ్ న్యూస్ కూడా ములుగు అధికారులు వినాల్సి వచ్చింది. అయితే నిన్న ఉదయం అధికారులు తెలిసిన దాదాపు ఏటునారం పస్రా ప్రాంతంలో దాదాపు ఒక 200 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అడవి నేలకూలినట్టు అధికారులు కనుక్కున్నారు. దీని సమాచారంతో వెంటనే అక్కడికి వెళ్లారు. డ్రోన్ కెమెరాస్ తోటి కూడా వారిని చిత్రీకరించారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు భారీ వర్షాలు ఏటునార ఏజెన్సీ ప్రాంతాల్లో కంటిన్యూగా ఎప్పటికీ ప్రతి ఏడాది పడుతుంటాయి. కానీ ఈ మేరకు దాదాపు 4-5 రోజుల పాటు భారీ వర్షాలు పడడంతో పాటు సుడిగాలు కూడా దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో సుడిగాలు రావడంతో ఈ దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న చెట్లు కూడా నేలమట్టమయ్యాయి. మనం విజువల్స్ లో డ్రోన్ కెమెరాస్ లో సాక్షి ఎక్స్క్లూజివ్ చూపిస్తుంది. అయితే ఆ చెట్లు మొత్తం దాదాపు 200 ఎకరాల ప్రాంతంలో మొత్తం చెట్లు నేల కూలిపోయాయి. దీనికి టొర్నాడో కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీని వెంటనే స్థానిక మంత్రితో పాటు అధికారులు కూడా అక్కడికి వచ్చారు. దాన్ని అంచనా వేస్తున్నారు ఏ మేరకు జరిగింది. అదేవిధంగా శాటిలైట్ ద్వారా ఆ రాత్రి అంటే ఆ టైంలో ఎటువంటి వాతావరణం ఉండడం వల్ల, ఎటువంటి గాలు రావడం వల్ల ఇంత పెద్ద అడవి కూలిపోయిందనే విషయాన్ని ఉన్నతాధికారులు చేరవేసే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 ఎకరాల పైగా ఒక 50,000కు పైగా చెట్లు ఒకేసారి నేలమట్టం వేళ్లతో, కూకటి వేళ్లతో కూడా కూలిపోయిన దాదాపు ఒక పోడు భూమి లాగా వాతావరణం అక్కడ కనిపిస్తుంది. మొత్తానికి అటవీ
శాఖ అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో శాటిలైట్ ఉపగ్రహం ద్వారా వచ్చే విజువల్స్ వస్తే కానీ ఆ రాత్రి ఏం జరిగింది, ఎందుకు ఇలా మొత్తం పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోయాయనే విషయంలో విచారణ జరుగుతున్నది. శ్రీధర్, మీరు అటవీ ప్రాంతంలో ఎలాంటి వాతావరణం ఉంది ఇదంతా చెప్తున్నారు. జనరల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి వెదర్ ఏ విధంగా ఉంది? ఇలాంటి తీవ్రత మీకు నగరాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా? జనరల్లీ అడవి తీసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా ఈ చెట్లు, ఇవన్నీ కూడా మన మామూలు చెట్లతో కంపేర్ చేసుకుంటే ఏళ్ల తరబడి పెరిగి ఉంటాయి. అటువంటి వృక్షాలు కూడా నేలకొల్పోయాయంటే ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అదే శబరి, మొత్తానికి అంటే అటవీ శాఖ అధికారులతో పాటు ఇతర డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఏటునారం అభయారణ్యం అనేది చాలా కష్టమైన అడవి. అడవిలోకి అంటే లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉండే అడవిలోకి ఇంత సుడిగాలి అనేది ఎంత వేగంతో వస్తే అన్ని వేల చెట్లు నేలకూలాయనే కోణంలో కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు గతంలో దాదాపు 10-15 రోజుల పాటు భారీ వర్షాలు పడ్డ సందర్భంలో కానీ కేవలం ఒక 2-3 రోజుల పాటు కురిసిన భారీ వర్షంతో ఇంత పెద్ద నష్టం, దాదాపు వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అదేవిధంగా రోడ్లు కొట్టుకుపోయి పలు గ్రామాలకు పలు ఇళ్లు నీట మునిగాయి. అదేవిధంగా అడవి ప్రాంతంలో కూడా దాదాపు ఇప్పుడు మనం విజువల్స్ లో చూసినట్టు ఒక 200 ఎకరాలకు సంబంధించి పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. అతను ఎప్పుడు కూడా ఏ సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. కొద్దిసేపటికి మనం ములుగు డిఎఫ్ఓ రాహుల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అతను కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులో ఇంత దట్టమైన అడవి, ఇంత దాదాపు ఏజ్ ఉన్న చెట్లు కూడా దాదాపు చాలా ఒక 10-15 మీటర్ల లోపల వేర్లు ఉన్న చెట్లు కూడా కూలిపోవడం, ఎంత ఎదురుగాలి వస్తుంటది, ఎంత సుడిగాలి వస్తుంటది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇటువంటి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి వర్షాలు, ఇటువంటి ఎదురుగాలు కనుక వచ్చినట్టు ఉంటే ఇంకా మొత్తం అడవి లేకుండా పోతుందా అనే ఆశ్చర్యం కూడా అతను వ్యక్తం. ఏది ఏమైనప్పుడు కూడా ములుగు ఏజెన్సీలో మాత్రం చాలా కంటిన్యూ రెయిన్ పడుతున్నది, కంటిన్యూ వర్షం పడుతున్నది. కాబట్టి ఇటువంటి అంటే నష్టం ఎలా జరిగింది ఏంటనే విచారణ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులతో ఏదైతే శాటిలైట్ ద్వారా ఆ 2 రోజుల్లో ఏం జరిగిందనే విచారణ బయటకు వస్తే కానీ ఇది ఎటువంటి ప్రమాదం జరిగిందనే విషయంలో అంచనాకు వచ్చే అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా శబరి మొత్తానికి ములుగు ఏజెన్సీలో మాత్రం ఈ అటవీ కూలిపోవడం మాత్రం ఒక కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ.